నమస్తే, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మనం పాలిటీ ఎంసీక్యూ సిరీస్లో గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించిన వీడియోస్ అనేవి చేసుకుంటూ వస్తున్నాం కదా. సో మనం ఇంతకుముందు ఏం చేసుకున్నాము? ప్రియాంబుల్, డిపిఎస్పీస్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎవల్యూషన్, అలాగే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో ఇవన్నీ మనం వీడియోస్ అనేవి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. సో ఈ వీడియోస్ అనేవి మీరు చూడనట్టయితే దయచేసి ఆ ప్రీవియస్ వీడియోస్ అనేవి చూసి ఈ వీడియో చూడండి, ఓకేనా. సో గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అంటే మీకు ఒక రీజన్ లాగా పనికొస్తుంది, ఓకేనా. సో మీరు ఏదైతే స్టాటిక్ పోర్షన్ చేస్తున్నారో ఆ పాలిటీ స్టాటిక్ పోర్షన్తో పాటు మీకు ఎంసీక్యూ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో మీరు పాలిటీ మొత్తం దాదాపు ఒక 500 క్వశ్చన్స్ వరకు ఎంసీక్యూ చేస్తేనే మీకు సబ్జెక్ట్ మీద ఏమన్నా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకేనా. సో అలా అయితేనే మీకు మనకి ఏముంటుంది, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఉంది. సో పేపర్ 2లో మనకి పాలిటీ దాదాపు మనకి 40 to 50 క్వశ్చన్స్ అనేవి అపీర్ అవుతాయి. సో ఆ 40 to 50 క్వశ్చన్స్లో మీరు దాదాపు 40+ అనేవి ఆన్సర్ పెట్టడానికి మీరు ట్రై చేయాలి, ఓకేనా. సో అలా పెట్టాలన్న దాంతో మీకు కాన్ఫిడెన్స్ నింపాలంతో ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాము, ఓకేనా. సో అస్సలు మిస్ అవ్వకండి, ఓకేనా. సో ఇంతకుముందు ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో ఆ వీడియో కూడా చూడండి. సో ఇంతవరకు ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో పార్టిసిపేషన్ కూడా ఉంటుంది, చాలామంది స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ, ఓకేనా. సో ఇప్పుడు వీడియోని అయితే 1.25xలో కానీ 1.5x స్పీడ్లో పెట్టుకొని అయితే చూడండి. సో త్వరగా కంప్లీట్ అయిపోతుంది, కానీ స్కిప్ మాత్రం చేయకండి, ఓకేనా. సో ఈ వీడియోలో నేను మీకు ప్రైమ్ మినిస్టర్ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. సో ప్రైమ్ మినిస్టర్ అనే టాపిక్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో వీటి మీద ఎంసీక్యూస్ అనేవి మనం చేసుకుందాం, ఓకేనా. ఇట్స్ మీ పవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఓకే, ఏ ఆప్షన్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ నామినల్ హెడ్ ఆఫ్ ద Council of Ministers. Okay, he is not responsible to the Parliament. Okay, he cannot dismiss any of his ministers. Okay, Prime Minister is a real head of the Council of Ministers. Okay, D is the correct answer అండి, ఓకేనా. సో Prime Minister is a real head. సో ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ దాంట్లో చూసుకుంటే హీ ఈజ్ ద నామినల్ హెడ్, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి రియల్ హెడ్. ఎందుకు? సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఏమని మెన్షన్ చేయబడింది? అవర్ సిస్టమ్ ఈజ్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఓకేనా. సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి ప్రెసిడెంట్ ఉంటాడు, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి ప్రెసిడెంట్ అన్నవాడు నామినల్ హెడ్గా ఉంటాడు, అంటే డి జ్యూరో ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు ఆ టర్మ్ని, ఓకేనా. సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్కి ఈజ్ అ రియల్ హెడ్ అనమాట. హీ హ్యాస్ అ మోర్ పవర్ దెన్ ప్రెసిడెంట్, హీ ఈజ్ అ రియల్ పవర్ అనమాట, ఓకేనా, ప్రైమ్ మినిస్టర్. సో మనకి ఈ ఇది ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? యూఎస్ఏ నుంచి తీసుకున్నాము. ఇప్పుడు యూఎస్ఏకి ఇండియాకి మన తేడా ఏంటంటే యూఎస్ఏ కండిషన్లో మనకి ప్రెసిడెంట్ ఈజ్ అ రియల్ పవర్ అండి. సో అక్కడ మనకి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇండియా కండిషన్కి వచ్చేసరికి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాము. సో బ్రిటన్లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. సో అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ రియల్ పవర్ అనమాట. సో అట్ ద సేమ్ టైం మనకి ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది తీసుకొని సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ రియల్ హెడ్ అనేది పెట్టబడింది, ఓకేనా. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఉందన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఉన్నదంటే అది మనకి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ రియల్ హెడ్ అనమాట, ఓకేనా. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటారు, వెస్ట్ మినిస్టర్ మోడల్ అని కూడా అంటారు, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో హూ ఈజ్ ద రియల్ హెడ్ హూ హ్యాస్ అ మోర్ పవర్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ రియల్ ఎగ్జిక్యూటివ్, ఓకేనా. సో ప్రెసిడెంట్ విల్ జస్ట్ యాక్ట్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఓకేనా. సో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, అర్థమవుతుందా. సో మన ఇండియాకి ఎవరు హెడ్ ఉంటారు? ప్రెసిడెంట్ అని కూడా ఉంటాడు. సో ఇండియాలో ఉన్న గవర్నమెంట్కి ఎవరు హెడ్ ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. సో అర్థమవుతుందా. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి
సో ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఎవరికి రెస్పాన్సిబుల్ ఉన్నాడండి? ఈజ్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. అర్థమవుతుందా? సో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుందండి, నెక్స్ట్ అది కూడా చెప్తాను. సో ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వేర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో లోక్సభ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రాజ్యసభ. అర్థమవుతుందా? సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి ప్రెసిడెంట్ అని ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. కానీ ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ఈజ్ అ రియల్ ఎగ్జిక్యూటివ్. ఓకేనా? సో ప్రైమ్ మినిస్టర్ని మనం హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని కూడా అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్? సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకేనా? సో మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుందండి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ అయితే డి. ఈ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్, సెలెక్టెడ్, నామినేటెడ్, అపాయింటెడ్. ఆన్సర్ ఏంటండి? ఇక్కడ చాలామంది ఎలెక్టెడ్ అనుకుంటారు. సో ఆన్సర్ వచ్చేసి అపాయింటెడ్ అండి. సో ఎలా అనేది చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 75. ఓకేనా? సో జస్ట్ ఇలా మెన్షన్ చేయబడింది అనమాట. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన ఆర్టికల్ 75 ద్వారా ప్రెసిడెంట్ అనేవాడు మన ప్రైమ్ మినిస్టర్ని జస్ట్ అపాయింట్ చేస్తాడు. దాని అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ ఇష్టమున్న పర్సన్ని ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోవచ్చా? అట్లా కాదండి దాని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ అనేది ఏదైతే ఉందో ఈ అపాయింట్మెంట్ అనేది కన్విన్షన్గా వస్తుందండి. ఓకేనా? ఒక సంప్రదాయబద్ధంగా వస్తున్న ఒక మెథడ్ లాంటిది అనమాట. ఓకేనా? సో ప్రొసీజర్ అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడలేదు, జస్ట్ ఒకటి మెన్షన్ చేశాడు. అది ఏంటంటే ఆర్టికల్ 75లో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. అర్థమైందా? ఇది ఒక్కటే మెన్షన్ చేశాడు. ఎలా ప్రొసీజర్ చేయాలి అది ఏంటనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ ఒక సంప్రదాయంగా వస్తున్న ప్రొసీజర్నే వీళ్ళు ఫాలో అవుతున్నారు. అదేంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకేనా? అదేంటంటే మెజారిటీ అమాంగ్ ద రూలింగ్ పార్టీ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ ప్రెసిడెంట్ విల్ అపాయింట్ దట్ పర్సన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఎలక్షన్స్ అయినాయి. సో లోక్సభ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రాజ్యసభ. ఎందుకంటే లోక్సభలోనే మనకి జనరల్ ఎలక్షన్స్ అవుతాయి, డైరెక్ట్ ఎలక్షన్స్ అవుతాయి. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు ఈ కేసుకి వస్తే మనకి లోక్సభలో మనకి ఎలక్షన్స్ అనేది జరిగాయి. ఇప్పుడు మనకి బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ అనేది పోటీ పడినాయి. సో ఇక్కడ ఏమైందంటే బీజేపీ అనేది బాగుంది, అంటే బీజేపీకి ఎక్కువ మెజారిటీని వచ్చింది. సో ఎక్కువ మెజారిటీ ఇప్పుడు 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి. ఎక్కువ మెజారిటీ అంటే ఇక్కడ 51 వచ్చి ఇక్కడ 49 వచ్చాయి. సో 51 వచ్చిన బీజేపీ పార్టీ మెజారిటీ అవుతుంది. సో బీజేపీ పార్టీలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ మెంబర్స్ అందరు కలిసి వీళ్ళు ఒక లీడర్ని ఎన్నుకుంటారు అనమాట. లీడర్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో ఈ లీడర్ని మన ప్రెసిడెంట్ అనేవాడు ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తాడు. అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో లోక్సభ ఎలక్షన్స్ అయినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీజేపీ టు కాంగ్రెస్ అనేది పోటీ పడ్డాయి. సో పోటీ పడిన దాంట్లో మనకి 100 సీట్స్లో ఇప్పుడు బీజేపీకి ఎక్కువ మెజారిటీ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 51 సీట్స్ అనేవి వచ్చాయి అనుకోండి. సో బీజేపీకి ఎక్కువ మెజారిటీ వచ్చినట్టే కదా. సో బీజేపీ దాంట్లో హూ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద పార్టీ అనే పర్సన్ ఉంటారు కదా, ఆ లీడర్ ఆఫ్ ద పర్సన్ని మన ప్రెసిడెంట్ అనేవాడు పీఎంగా అపాయింట్ చేస్తాడు. అట్లయితే సరే బీజేపీ పార్టీకి లీడర్ లేడు. సో బీజేపీ పార్టీలో మెంబర్స్ ఉంటారు కదా. సో మీ మెంబర్స్కి కాన్ఫరెన్స్ అనేది ఈ మెంబర్స్ ఏం చేస్తారంటే ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఈ మెంబర్స్ నుంచి ఒక పర్సన్ని. సో వీళ్ళందరూ ఈ లీడర్ని మేము ఎన్నుకున్నాము, సో మీరు అపాయింట్ చేయొచ్చు అని చెప్పి అప్పుడు ప్రెసిడెంట్ అనేవాడు ఈ పర్సన్ని పీఎంగా అపాయింట్ చేస్తాడు. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు, ఇది ఒక కన్వెన్షన్ పద్ధతిగా వస్తుంది. ఓకేనా? సో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇది ఫస్ట్ కేసు అన్నమాట. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ సెకండ్ కేసు ఏమవుతుందంటే కోహిలేషన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లోనే మనకి బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ పార్టీ అనుకుందాం. సో బీజేపీకి ఎంత వచ్చాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 వచ్చాయి, ఇక్కడ 39 వచ్చాయి. సో ఇక్కడ బీజేపీకి 40 వచ్చాయి, ఇక్కడ కాంగ్రెస్కి 40 వచ్చాయి, ఇక్కడ టీడీపీకి 20 వచ్చాయి అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్లస్ టీడీపీ ప్లస్ కోయిలేషన్ అయ్యేనా మనకి చేయొచ్చు, లేకపోతే బీజేపీ ప్లస్ టీడీపీ అయినా ఇటు కోయిలేషన్ అయ్యి వాళ్ళు ఒక లీడర్ని ఎన్నుకొని చేయొచ్చు.
సో ఇదంతా కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లోక్సభలో ఎలక్షన్స్ అయ్యాయి. ఇక్కడ మీకు ఒక క్లారిటీ అనేది తెచ్చాను అనుకుంటున్నాను. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ అయ్యాయి. సో ఇక్కడ 2 పార్టీస్ అనేవి ఉంటాయి. ఈ 2 పార్టీస్లో ఎక్కువ ఏ పార్టీకి మెజారిటీ వస్తుందో ఆ మెజారిటీ ఉన్న పార్టీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మెంబర్స్ అందరూ ఒక లీడర్ అనేది ఎన్నుకుంటారు. ఆ లీడర్ అనే పర్సన్ని సో ప్రెసిడెంట్కి చెప్తాడు. సో ప్రెసిడెంట్కి సో మేము లీడర్ని ఎన్నుకున్నాం, మీరు ఈ పర్సన్ని మీరు ప్రైమ్ మినిస్టర్గా మీరు అపాయింట్ చేయొచ్చు. సో ఏ ఆర్టికల్ ద్వారా? ఆర్టికల్ 75 ద్వారా ప్రెసిడెంట్ అనే వ్యక్తి మన ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడు. ఈజ్ ఇట్ క్లియర్? ఇది క్లియర్ అయిందని అర్థం అనుకుంటున్నాను. సో చాలామంది ఎలక్టెడ్ అనుకుంటారండి. సో రాంగ్ ఆన్సర్ అవుతుంది మీకు. ఓకేనా, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 75. ఈజ్ ఇట్ క్లియర్? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నన్. ప్రైమ్ మినిస్టర్ మనం ఎక్కడ చూస్తామండి? సెంట్రల్ గవర్నమెంట్ కదా. సో సెంట్రల్ గవర్నమెంట్గా ఆయన హెడ్గా ఉంటాడు. స్టేట్ గవర్నమెంట్కి ఉంటాడా? ఉండడు. సో అట్లాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? స్టేట్ గవర్నమెంట్ పోతుంది, ఇది పోతుంది. సో ఆన్సర్ మనకి బి అవుతుంది. క్లియరా? నేను చెప్పేది క్లియర్ అనుకున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. ఓకేనా, ఎందుకంటే మీకు చాలా స్ట్రెస్ చేస్తానని చెప్తున్నాను. కొంచెం ఏమంటారు, కొంచెం డెప్త్గా అయితే చెప్తున్నాను మీకైతే, మీకు అర్థం కావాలని. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్యాబినెట్ మీన్స్ అంటే ఏంటని అడుగుతున్నాడు. సో చూడండి, ఆల్ మినిస్టర్స్ ఇన్ ద గవర్నమెంట్, మినిస్టర్స్ విత్ క్యాబినెట్ ర్యాంక్, క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ ద సెక్రటరీస్, మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ ఆన్సర్ బి అండి, మినిస్టర్స్ విత్ క్యాబినెట్ ర్యాంక్. సార్ అసలు క్యాబినెట్ ఏంటి సార్ అని అడిగితే, మీ క్యాబినెట్ కంటే ముందు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే కాన్సెప్ట్ అనేది మీకు తెలియాలి. ఓకేనా, అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు, ఎలా అపాయింట్ చేయబడతారు, ఏ ఆర్టికల్, అసలు వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ పవర్స్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరికి రెస్పాన్సిబుల్ అనే కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఓకేనా, ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనగానే ఇందులో మనకి ప్లస్ పిఎం కూడా ఉంటాడండి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ పిఎంనే మనకి అంటే ఇక్కడ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ఇక్కడ పిఎం ప్రైమ్ మినిస్టర్, హీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్స్కి అందరికీ. సో ప్రైమ్ మినిస్టర్స్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనము చెప్తాము. ఓకేనా, సో ఎప్పుడైనా సో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే కాన్సెప్ట్ మీకు ఇక్కడ అర్థం కావాలి. ఓకేనా, సో మీకు డీటెయిల్గా చెప్తాను. సో చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా, చూడండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అండి. ఓకేనా, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేదాన్ని మనము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటున్నాము. ఓకేనా, సో అండర్ ఆర్టికల్ 75 ఏదైతే చెప్పానో ఇందాక, సో పిఎం షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఈ పాయింట్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతాడు. ఈ పాయింట్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అందులోనే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతాడు. అర్థమవుతుందా? సో ఈ ఎవరి అడ్వైస్ తర్వాత, పిఎం అడ్వైస్ చేసిన తర్వాతనే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాడు ఈ ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతాడు. కానీ ప్రైమ్ మినిస్టర్ అనుకుందా? లేదు, డైరెక్ట్ ప్రెసిడెంట్ అనేవాడు అపాయింట్ చేయబడతాడు. నేను ఆల్రెడీ దాంట్లో ఆ కన్వెన్షన్ మెథడ్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్పాడంటే, ఈ ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అనేవాడు అడ్వైజ్ చేస్తాడో అప్పుడు మాత్రమే వాళ్ళని అపాయింట్ చేయాలి. ఈ పాయింట్ చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో ఆర్టికల్ 74 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 74 ఏం చెప్తుంది? ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఎందుకున్నారంటే ఎయిడ్ అండ్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ అనమాట. సో ప్రెసిడెంట్ ఏదైతే చేస్తున్నాడో దానికి ఎయిడ్ అండ్ అడ్వైస్గా ఉన్నాడనమాట. నార్మల్గా చెప్పాలంటే ప్రెసిడెంట్ ఒక టాయ్ లాగా ఉంటాడండి. సో వీళ్ళు ఏం చెప్తే తను ఏం చేయాలి, తను అది చేసేయాలి ఇంకా. సో అలా అన్నమాట. సో ఈ చెప్పే అడ్వైజ్ ఏదైతే ఉందో సో బైండింగ్ ఈ ప్రెసిడెంట్కి బైండింగ్ అనమాట. సో వాళ్ళు చెప్పేది ఫైనల్. అర్థమవుతుందా? సో ప్రెసిడెంట్ హ్యాస్ టు ఫాలో ద అడ్వైజ్. హీ కెనాట్ రిజెక్ట్ చేయడానికి కుదరదు, డినే చేయడానికి కుదరదు. ఓకేనా, ఒకవేళ అది రిజెక్ట్ చేస్తే అది ఏమవుతుందంటే వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చెప్పే ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్కి అది తప్పకుండా తూచాదాగా పాటించాల్సిందే. అర్థమవుతుందా? క్లియరా? సో అది ఏదైతే ఉందో అది జ్యుడిషియల్ రివ్యూకి కూడా
లేదు ఇంకా, అర్థమవుతుందా? సో ఇక్కడ బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ని సో యాక్చువల్లీ మనకి 40 ఇక్కడ 1976 వరకు అనేది లేదండి. ఓకేనా, 1976 అనే వారికి నాట్ బైండింగ్ అనమాట. ఓకేనా, ఎప్పుడైతే 42nd అమెండ్మెంట్ 1976 అయిందో ఈ 42nd అమెండ్మెంట్ ఎక్కడో విన్నట్టు లేదు మనకి ఆల్రెడీ కదా. సో ఈ 42nd అమెండ్మెంట్ ఏదైతే మనం చేసామన్నమాట, ఇక్కడ ఏం చేశారంటే ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఏది ఉందో అది బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్ చేశారు. ఓకేనా, క్లియరా, అర్థమవుతుందా? సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ ఇచ్చేది ఏదైతే ఉందో ప్రెసిడెంట్కి అది బైండింగ్ అయిందన్నమాట. సో బైండింగ్ 1976 వరకు అది లేదు, నాట్ బైండింగ్. ఆఫ్టర్ 1976 తర్వాత ఏమైంది, 42nd అమెండ్మెంట్ 1976లో జరిగింది. ఓకేనా, ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్స్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే అడ్వైజ్ ఇస్తున్నారో అది ప్రెసిడెంట్ మీద బైండింగ్ అనమాట ఇంకా. సో తూచాగా పాటించాల్సిందే అని. ఓకేనా, సో నెక్స్ట్ 44th అమెండ్మెంట్ కూడా ఉందండి. 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఇక్కడ ఏం చేసింది, ఓన్లీ బైండింగ్ ఇంకా ప్రెసిడెంట్ చేసేయాలని చెప్పింది. ఇక్కడ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978లో ఏం చెప్పిందంటే సో ప్రెసిడెంట్ ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇస్తున్నారు కరెక్టే. సో ప్రెసిడెంట్ విన్నాడు. సో ప్రెసిడెంట్ మళ్ళీ ఒకసారి దాన్ని ఏమంటారు రీసెండ్ చేయొచ్చు ఒకసారి, అర్థమవుతుందా? ఆ అడ్వైజ్ని ఒక్కసారి వాళ్ళకి సెండ్ బ్యాక్ చేయొచ్చు. సో ఒకసారి వాళ్ళకి సెండ్ బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ అదే అడ్వైజ్ని మళ్ళీ ప్రెసిడెంట్కి ఇచ్చారనుకోండి, తూచగా దాన్ని పాటించాల్సిందే. అర్థమవుతుందా? సో మీకు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, 42nd అమెండ్మెంట్ 1976లో ఏం చెప్పారు, బైండింగ్ అని చెప్పారు అంతే. 44th అమెండ్మెంట్ 1978లో ఏం చెప్పారు, సో ఈ ఇచ్చే అడ్వైజ్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ దాకా వస్తుంది. ప్రెసిడెంట్ ఏం చేస్తారు, అదే దాన్ని మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేస్తారు, మళ్ళీ ప్రెసిడెంట్కి ఇస్తారు. సో అలా రివర్స్ వచ్చిన దాన్ని మళ్ళీ ప్రెసిడెంట్ తూచ తప్పకుండా పాటించాల్సిందే. ఓకేనా, అర్థమైందా? సో అప్ టు 1976 వరకు ఏదైతే ఉందో నాట్ బైండింగ్ అనమాట. దాని తర్వాత 42nd అమెండ్మెంట్ 1976, 44th అమెండ్మెంట్ 1978 ఈ 2 యాక్ట్స్ ద్వారా ప్రెసిడెంట్ అది తూచా తప్పకుండా పాటించాలని చెప్పిందనమాట. క్లియరా ఇది? ఓకే, నెక్స్ట్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉంటారు అని అడుగుతున్నాడు. సో చూడండి, నాట్ మోర్ దెన్ 15% ఆఫ్ లోక్సభ స్ట్రెంత్. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ స్ట్రెంత్ అనేది మనకి 550 ప్లస్ ఉందనుకోండి, 552 550 ప్లస్ ఉంది. సో దీంట్లో 15% అంటే ఎంత అండి, మ్యాక్సిమం 60 to 70 మెంబర్స్ అనమాట. సో ఇట్లా 62 మెంబర్స్ మాత్రమే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఉండాలని చెప్పింది. అర్థమవుతుందా? సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో నాట్ మోర్ దెన్ 15% ఆఫ్ లోక్సభ స్ట్రెంత్. ఓకేనా, ఇక్కడ ఏమైందంటే 1 minute అండి. సో ఇక్కడ అప్ టు బిఫోర్ 2003 మనం ఈ పాయింట్ మాట్లాడుతున్నాము. బిఫోర్ 2003 ఏం జరిగిందంటే ఈ స్ట్రెంత్ ఏదైతే ఉందో 15% లేదండి. అది ఎవరి చేతుల్లో ఉందంటే డైరెక్ట్ పిఎం చేతుల్లో ఉందన్నమాట. ఓకేనా, ఇట్ ఈస్ అ చాయిస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా ఎంతమంది అయినా కానీ బిఫోర్ 2003 దాకా ఈ పద్ధతి. దాని తర్వాత ఏం జరిగిందంటే 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003 అనేది జరిగింది. ఓకేనా, సో ఇక్కడ ఈ 91st అమెండ్మెంట్ 2000 యాక్ట్ తీసుకొచ్చి సో ఈ లిమిట్ అనేది పెట్టడం అనేది జరిగింది. నాట్ మోర్ దెన్ 15% ఆఫ్ లోక్సభ స్ట్రెంత్ బై విచ్ అమెండ్మెంట్ అని అన్నాడు అనుకోండి, 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003. క్లియరా, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. చూడండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ నుంచి కావచ్చు, రాజ్యసభ నుంచి కావచ్చు, అండ్ వాళ్ళు లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి మెంబర్ కాకపోయినా కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాడు 6 months వరకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా చేయవచ్చు అనమాట. అదేలా సార్, ఎందుకనంటే సో మనకి ఇప్పుడు ఈ 6 months అనే ఇది లిమిట్ పెట్టింది. సో ఈ 6 months లోపు ఈ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ తన మెంబర్ అయి తీరాలి. అర్థమవుతుందా? సో ఇది కండిషన్ అనమాట. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాడు లోక్సభ ఓన్లీ, రాజ్యసభ ఓన్లీ అనే స్టేట్మెంట్స్ ఇస్తాడు. అండ్ నాట్ మోర్ దెన్ 6 months అంటే మనకి ఆప్షన్లో కన్ఫ్యూజ్ చేయడానికి పెడతాడు. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమనంటే లోక్సభ నుంచి, రాజ్యసభ నుంచి ఆర్ ఎల్స్ అప్ టు 6 months వరకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా తను వ్యవహరించడానికి కుదురుతుంది. ఓకేనా, క్లియరా ఈ కాన్సెప్ట్ కూడా? సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు
లోక్సభ నుంచి కానీ రాజ్యసభ నుంచి కానీ ఈ 6 మెంబర్స్ని ఈ 6 మంత్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ ఒక్కసారి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయిన తర్వాత సో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ ఓన్లీ లోక్సభ అండి. గుర్తుపెట్టుకోండి, మీకు స్టేట్మెంట్స్లో పార్లమెంట్ అని ఇస్తాడు. సో పార్లమెంట్ అని అంటే మీకు ఆన్సర్ తప్పవుతుంది. రాజ్యసభ అని ఇస్తాడు, తప్పవుతుంది. ఓన్లీ లోక్సభ. అర్థమవుతుందా? సో లోక్సభ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రాజ్యసభ. అర్థమవుతుందా? సో కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, నాట్ పార్లమెంట్. మీకు స్టేట్మెంట్స్ కన్ఫ్యూజింగ్ చేయడానికి ఇస్తాడు పార్లమెంట్ అని. సో మీరు దాన్ని వైజ్గా చూస్ చేసుకోవాలి, స్టేట్మెంట్కి తగ్గట్టు చూస్ చేసుకోవాలి ఆన్సర్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు దేనికండి? లోక్సభ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, నాట్ పార్లమెంట్. పార్లమెంట్లోనే రాజ్యసభ కూడా కాదు, ఓన్లీ లోక్సభ. ఓకేనా? సో ఇక్కడ ఒక మీకు ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఏంటంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో ఆర్ నాట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాదు. కానీ ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. అర్థమైందా? ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు, వాడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవ్వడానికి కుదురుతుంది, కానీ అందరు అవ్వలేరు కదా. సో అది నేను చెప్పే పాయింట్. కానీ ఎవడైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయ్యాడో వాళ్ళందరూ ఎంపీస్ అన్నమాట, వాళ్ళందరూ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. ఈ పాయింట్ క్లియరా? సో ఇది నోట్ పాయింట్ ఒకటి. ఓకేనా? నోట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే సో ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయ్యాడు, సో అలాగే ఇటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు. సో ఒకవేళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డిస్క్వాలిఫై అయిపోయాడు, డిస్క్వాలిఫై అయినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉన్న మినిస్ట్రీ పోస్ట్ కూడా డిస్క్వాలిఫై అయిపోతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏమయ్యాడు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అయ్యాడు, అంటే మినిస్ట్రీ పోస్ట్ వచ్చింది. ఓకేనా? సో ఇలా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న వ్యక్తి ఏమైందంటే ఈ పోస్ట్ అనేది పోయింది, అప్పుడు ఈ మినిస్ట్రీ పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇంకో కేసులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉన్న పర్సన్, సో ఇక్కడ ఓన్లీ మినిస్ట్రీ పోస్టే పోయింది, కానీ ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కంటిన్యూ చేయొచ్చు. అర్థమైందా? ఇన్ రెస్పెక్టివ్ హౌస్. సో ఆ రెస్పెక్టివ్ హౌస్ లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఉన్న దాన్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న ఇది డిస్క్వాలిఫై అయ్యాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ మినిస్ట్రీ పోస్ట్ ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి తను వెళ్ళిపోవడమే. ఓకేనా? ఎప్పుడైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో నుంచి తన మినిస్ట్రీ అనేది పోయిందనుకోండి, అప్పుడు తను ఎంపీగా కంటిన్యూ చేయొచ్చు టు ద రెస్పెక్టివ్ హౌస్. అర్థమైందా? సో ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది కూడా తెలియాలండి. ఓకేనా? ఇది అర్థమైందని అనుకుంటున్నాను మీకు. ఓకేనా? డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి అమ్మా, మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇది ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నేను ఇందాకనే చెప్పాను వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉండాలి, వాళ్ళ స్ట్రెంత్ 15% కంటే ఎక్కువ ఉండకూడదని మనకి 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003 అనేది చెప్పింది. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మనకి 3గా చెప్పొచ్చండి. అదే మనకి క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు, అలాగే డిప్యూటీ మినిస్టర్స్ ఉంటారు. ఓకేనా? దీంట్లో అన్నిటికట్టా ఎక్కువ పవర్ఫుల్ ఏంటంటే ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అనమాట. ఓకేనా? సో కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఎంతమంది ఉంటారంటే దాదాపు మనకి 60 to 70 మెంబర్స్ ఉంటారు. ఓకేనా? కానీ క్యాబినెట్ దాని మెంబర్స్ వచ్చేసరికి దీంట్లో 15 to 20 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఓకేనా? అర్థమైందా? సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మళ్ళీ ఇంకో 3 కేటగిరీస్లో క్యాబినెట్ అనేది మనకి చాలా చాలా పవర్ఫుల్ అనమాట. సో మనకి జరుగుతుంటాయి కదా మనకి క్యాబినెట్ మీటింగ్స్ అని. అర్థమవుతుందా? సో అది చాలా పవర్ఫుల్ బాడీ అనమాట. ఓకేనా? సో ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో ఈ క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న ప్రతిదీ వీళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇటు డిప్యూటీ మినిస్టర్స్ కానీ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ కానీ వాళ్ళు తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? ఒకవేళ యాక్సెప్ట్ చేయలేదనుకోండి డైరెక్ట్గా వాళ్ళు రిమూవల్ ఆఫ్ కిందకి వస్తారనమాట. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇలా కాంపోజిషన్ ఆఫ్ మినిస్టర్స్ ఏమంటారు? క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్, డిప్యూటీ మినిస్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరెవరు ఉంటారంటే మెయిన్ మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో లైక్ డిఫెన్స్ కానీ లేకపోతే లైక్ ఫైనాన్స్ కానీ, అర్థమవుతుందా, హెల్త్ కానీ,
సో ఇలా మెయిన్గా ఉన్న మినిస్ట్రీస్ వాళ్ళందరూ ఇట్లా క్యాబినెట్ వల్ల ఉంటారు. సో వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ అని ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళ మీద బైండింగ్ అనమాట, వీళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. అర్థమవుతుందా? సో క్యాబినెట్ ర్యాంకింగ్స్ అనేవి కూడా ఉంటాయి. మీరు ఒక పని చేయండి, క్యాబినెట్ ర్యాంకింగ్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో అర్థమవుతుందా? సో ఈ క్యాబినెట్ ఏదైతే ఉందో క్యాబినెట్ మనము న్యూక్లియస్ అని కూడా అంటామండి. ఓకేనా? న్యూక్లియస్. అర్థమవుతుందా? క్లియర్ ఇది కూడా? సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అనుకుంటున్నాను. సో మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నేను మీకైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఒక మంచి ఏమంటారు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఒక మంచి ఒక అవుట్లైన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద నేషనల్ డిఫెన్స్ కమిటీ? నేషనల్ డిఫెన్స్ కమిటీ. సో ప్రైమ్ మినిస్టర్ అనేవాడు మనకి చాలా కొన్ని పవర్స్ ఉన్నాయన్నమాట. సో కొన్నిటికి తను చైర్మన్గా వ్యవహరిస్తాడనమాట. సో లైక్ ఇప్పుడు ఏమైతే నీతి ఆయోగ్ ఉందో, నీతి ఆయోగ్ కానీ, లైక్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ కానీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, అలాగే ఇంటర్స్టేట్ కౌన్సిల్స్ కానీ, అలాగే నేషనల్ వాటర్ రిసోర్సెస్ సంబంధించేది కానీ, అలా ఇట్లాంటి కౌన్సిల్స్కి ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్వి, సో వాటికి ఈయన హెడ్గా వివరిస్తారు. ఆయన చైర్మన్గా ఉంటాడు. సో ఇందులో వచ్చిన మెయిన్ ఎక్కువ ఏదంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దీనికి హెడ్గా ఎవరిస్తారని చాలాసార్లు అడిగాడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. మీరు ఆన్సర్ ఏం పెట్టాలి? ప్రైమ్ మినిస్టర్ పెట్టాలి ఆన్సర్. ఓకేనా? క్లియరా? సో మీరు కూడా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ప్రైమ్ మినిస్టర్ దేనికి హెడ్గా వివరిస్తారు అనేది చూసుకోండి. ఓకేనా? సో మనం ప్రైమ్ మినిస్టర్ని ఇంకా చాలా వేస్గా పిలుస్తామండి. లైక్ ప్రైమ్ మినిస్టర్ని ఏమనంటే, ఇప్పుడు ఈజ్ అ క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్. ఓకేనా? డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఈజ్ అ క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ అ లీడర్ ఆఫ్ ద పార్టీ. ఓకేనా? ఈజ్ అ పొలిటికల్ హెడ్ ఆఫ్ ఇండియా. అర్థమవుతుందా? మనకి ప్రైమ్ మినిస్టర్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీకు ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ హిస్ ఆర్ అపాయింట్మెంట్. ఇక్కడ చూడండి, నీడ్ నాట్ నెసెసర్లీ బీ ఏ మెంబర్ ఆఫ్ వన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ బట్ మస్ట్ బీ ఏ మెంబర్ ఆఫ్ వన్ ఆఫ్ ద హౌసెస్ విత్ ఇన్ 6 months. ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అండి స్టేట్మెంట్. ఓకేనా? సో బీ స్టేట్మెంట్ కూడా చూద్దాం. నీడ్ నాట్ నెసెసర్లీ బీ ఏ మెంబర్ ఆఫ్ వన్ ఆఫ్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ బట్ మస్ట్ బీ బికమ్ మెంబర్ ఆఫ్ లోక్సభ విత్ ఇన్ విత్ లోక్సభ అంటున్నాడు, కానీ యాక్చువల్లీ హౌస్ అంటే పార్లమెంట్లో మనకి రాజ్యసభ కావచ్చు, లోక్సభ నుంచి మనకి 6 monthsలో అవ్వాలన్నమాట. ఏదైనా మెంబర్షిప్ తెచ్చుకోవాలి. ఓకేనా? మస్ట్ బీ ఏ మెంబర్ ఆఫ్ వన్ ఆఫ్ ద హౌసెస్ను, మస్ట్ బీ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ కాదండి. సో ఇక్కడ మీకు ఈ పాయింట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అర్థం కావాలంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇంతకుముందే చెప్పాను, ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి మనకి ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతాడు ఆర్టికల్ 75 ద్వారా అని. ఓకేనా? సో ఎలా ఎన్నుకుంటున్నాం మనము? సో లోక్సభలో వాళ్ళకి ఇప్పుడు పార్టీ ఉంటుంది, దాంట్లో మెంబర్స్ ఉంటారు, ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఆ లీడర్ని ప్రెసిడెంట్ చెప్తే ప్రెసిడెంట్ ఆ పర్సన్ని డైరెక్ట్గా చెప్తున్నాడు. సో ఒకవేళ అలా లేదు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే, ప్రెసిడెంట్ సో ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ నుంచి ఒక పర్సన్ని తీసుకొని ఎన్నుకొని, సో నువ్వు వీళ్ళ దగ్గర నుంచి నువ్వు కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకో, లైక్ మెజారిటీ అనేది నాకు చూపించు అని చెప్తాడు. అర్థమవుతుందా? సో ఇది సెకండ్ కేస్. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలా జరగదండి. సో నేను చెప్తున్నాను, సో అలా కూడా చెయ్యొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అనేది మనకి ఈ పద్ధతిలోనే మనకి జరుగుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? సో ఈ కేసులు ఏం జరుగుతుందంటే, విత్ ఇన్ 1 monthలో నాకు మెజారిటీ అనేది ప్రూవ్ చేయి. అర్థమవుతుందా? విత్ ఇన్ 1 monthలో నాకు మెజారిటీ అనేది ప్రూవ్ చేస్తే నేను తప్పకుండా నేను ప్రైమ్ మినిస్టర్ అనిగా నేను అపాయింట్ చేస్తాను. ఒకవేళ 1 monthలో మెజారిటీ అనేది ప్రూవ్ చేయలేదు, సో అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చెయ్యడు. ఓకేనా? సో ఇది ఎక్కడ చెప్పిందంటే మనకి, ఇది ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఉందో 1980లో ఈ పద్ధతి అనేది చెప్పిందనమాట. కానీ 1997 వచ్చేసరికి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ద పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ క్యాన్ బీ ఏ పిఎం ఫర్ 6 months అని చెప్పింది. నీకు మనకు సుప్రీంకోర్టు అంటే గుర్తు రావాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు ఈజ్ ద ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో తనే సంరక్షిస్తుంది, కాన్స్టిట్యూషన్ని సంరక్షించేది ఒకటే, ఏది? సుప్రీంకోర్టు.
ఓకేనా. సో సుప్రీంకోర్టు వచ్చేసరికి ఈ 1997లో ఏం చెప్పిందంటే, సో పిఎం అనేవాడు 6 months వరకు ఉండొచ్చు. అటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి ఉండకపోయినా సరే పిఎంగా వివరించవచ్చు. కానీ 6 monthsలో తను ఐదర్ లోక్సభ నుంచి కానీ రాజ్యసభ నుంచి కానీ మెంబర్షిప్ అనేది తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? క్లియరా? సో పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎవరైతే పార్లమెంట్ మెంబర్ కాదో ఆ పర్సన్ అనేవాడు కూడా పిఎంగా అపాయింట్ చేయబడతాడు. ఎవరి చేత? ప్రెసిడెంట్ చేత. సో ఆ ప్రెసిడెంట్ చేత ఎన్నుకోబడ్డ పర్సన్ ఎవరైతే ఉన్నారో హూ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విత్ ఇన్ 6 months 6 నెలల లోపు తను లోక్సభ నుంచి కానీ అటు రాజ్యసభ నుంచి కానీ తను ఏమంటారు మెంబర్షిప్ అనేది తెచ్చుకోవాలి. సో ఇక్కడ మనకి ఏ పాయింట్ అదే చెప్తుంది. నీడ్ నాట్ నెసెసర్లీ బీ ఏ మెంబర్ ఆఫ్ వన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ బట్ మస్ట్ బీ ఏ మెంబర్ ఆఫ్ వన్ ఆఫ్ ద హౌసెస్ విత్ ఇన్ 6 months. అర్థమవుతుందా? సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్తున్నాను. వాట్ ఈజ్ ద మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్? మినిమం ఏజ్ ఏంటని అడుగుతున్నాడు. ఏంటండి ఆన్సర్ వచ్చేసి 25. సో యాక్చువల్లీ ఇక్కడ మినిమం ఏజ్తో పాటు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తన ఓతను ఎవరు తీసుకుంటా అంటే ప్రెసిడెంట్ తీసుకుంటాడు. ఓకేనా. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే మినిస్టర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 oaths అని ఉంటాయి అన్నమాట. ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ ఓత్ ఆఫ్ సీక్రెసీ. ఓకేనా. అర్థమవుతుందా? సో ప్రెసిడెంట్ టర్మ్ ఏదైతే ఉందో అది ఫిక్స్ చేయలేదండి. నో ఫిక్స్డ్ టర్మ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? కానీ గవర్నమెంట్ అనేది మనకి 5 years అనేది నడుస్తుంది. అప్పుడు టర్మ్ కుడ్ బి 5 years అనమాట. సో ఇట్ విల్ బి డిపెండెంట్ ఆన్ ద ప్రెసిడెంట్. అర్థమవుతుందా? సో మనకి టర్మ్ ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్ది అది ఫిక్స్ కాదనమాట. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అది నో ఫిక్స్డ్ టర్మ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి నడిచేది మాత్రం 5 years నడుస్తుంది. ఓకేనా. సో ఇట్లా ఫిక్స్డ్ టర్మ్ అనేది ఇప్పుడు తను ఎవరి మీద ప్రెసిడెంట్ ఉంటారంటే ప్రెసిడెంట్ అనమాట. అర్థమవుతుందా? క్లియరా? సో ఈ ప్రెసిడెంట్ అనేవాడు ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాడు? రూలింగ్ పార్టీ ఇన్ సపోర్ట్ ఆఫ్ లోక్సభ. సో ఎప్పటి వరకు అయితే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్లో కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు తను ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరిస్తూనే ఉంటాడు. ఒకవేళ వీళ్ళ దాంట్లో కాన్ఫిడెన్స్ అనేది పోయింది, సో మాకు వద్దు అన్నప్పుడు వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ చేయొచ్చు ప్రైమ్ మినిస్టర్ మీద. అప్పుడు పాస్ చేసినప్పుడు సో ఒక ప్రొసీజర్ ఉన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రొసీజర్ ద్వారా ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ని ఏ టైంలోనైనా తీసేయొచ్చు. ఓకేనా. అప్పుడు టర్మ్ అనేది ఉందండి, టర్మ్ అనేది లేదు. సో టర్మ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అని మీరు ఆన్సర్ ఏం పెడతారు? నో, దెర్ ఈజ్ నో టర్మ్. 5 years అనే ఆన్సర్ ఇస్తాను మనకి. నో, దెర్ ఈజ్ నో టర్మ్ అండి. అర్థమవుతుందా? ఓకే. ఈ క్వశ్చన్ కూడా క్లియర్, ఇక్కడ కూడా క్లియర్ అనుకుంటున్నాను. సో ఇక్కడ రెసిగ్నేషన్ అనేది ఎవరికి ఇస్తారండి? రెసిగ్నేషన్ అని కూడా ప్రెసిడెంట్కే ఇస్తాడు. ఓత్ అనేది ప్రెసిడెంట్కే, రెసిగ్నేషన్ అనేది కూడా ప్రెసిడెంట్కే. ఓకేనా. క్లియరా? సో తన రిమూవల్ అనేది ఎలా జరుగుతుందంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనే ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ మీకు ప్రెసిడెంట్కి ఏంటిదండి? ఇంపీచ్మెంట్ అంటున్నాం. వైస్ ప్రెసిడెంట్కి ఏం చెప్పామండి? రిమూవల్ రెజల్యూషన్ అని చెప్పాం. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్కి ఏంటండి? నో కాన్ఫిడెన్స్ మోషన్ అని కూడా అంటాము. ఓకేనా. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం. ఇది ఓన్లీ ఇన్ లోక్సభలో మాత్రమే అది పాస్ చేయాలి. ఓకేనా. క్లియరా? సో నేను ఈ క్వశ్చన్ కూడా క్లియర్ అనుకుంటున్నాను. సో ఇక్కడ చెప్పిన ఈ టర్మ్స్ అని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఇండియా ఏ మినిస్టర్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ విల్ సీజ్ టు బి మినిస్టర్. ఇందాకనే చెప్పాను, మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్, మెంబర్ ఆఫ్ ఏ హౌస్ నుంచి కాకపోయినా కూడా తను 6 months వరకు తను మినిస్టర్గా వ్యవహరించవచ్చు. ఓకేనా. ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా, రాజ్యసభనా, పార్లమెంటా? కాదు, లోక్సభ ఆన్సర్. సో మీకు పార్లమెంట్ అని ఇస్తాడండి ఆప్షన్స్లో. పార్లమెంట్ అని ఇస్తే మాత్రం కొట్టేయండి, దాన్ని రాంగ్ అయిపోతుంది. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు, గుడ్డిగా నమ్మేయండి, లోక్సభ. ఓకేనా. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ రెస్పాన్సిబుల్ టు హూమ్? క్యాబినెట్, ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. సో చూడండి ఇక్కడ క్యాబినెట్ అనే పదం వచ్చింది. సో మనము క్యాబినెట్కి, లోక్సభకి, రాజ్యసభకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అరే ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్లో కూడా పర్సనే కదా. సో
నాకు తెలిసి ఆన్సర్ ఏ అవుతుందేమో అని అనుకుంటారు. సో లేదండి, పీఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వేర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ, ఆన్సర్ సి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అకార్డింగ్ టు క్వశ్చన్ అండి, ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనో లేకపోతే అలా ఇస్తుంటాడు, మీరు అకార్డింగ్ టు క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా, హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ అన్నాడు అనుకోండి, అప్పుడు హూ ఈజ్ ద హెడ్ అని దేనికి హెడ్ అని చెప్పితే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, క్యాబినెట్ అవుతుంది. లైక్ ఇప్పుడు హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ అని ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని వేరే ఇస్తాడు, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ప్రైమ్ మినిస్టర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. సో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ప్రాసెస్ ఏంటంటే, ప్రెసిడెంట్ రిమూవల్ ఏదైతే ఉందో దాన్ని నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటున్నాడు. సో ప్రెసిడెంట్ క్యాన్ బి రిమూవ్డ్ ఆన్ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఈ నో కాన్ఫిడెన్స్ ఆఫ్ మోషన్ అనేది చాలా ఆపోజిషన్ పార్టీస్ అనే వాళ్ళు వాడి సో గవర్నమెంట్ మీద ప్రెజర్ చేయడానికి అనేది వాడుతూ ఉంటారు అనమాట. సో ప్రొసీజర్ అనేది చూద్దాం. సో నో కాన్ఫిడెన్స్ మోషన్, ఓకేనా. సో మనకి న్యూస్లో కూడా చూడొచ్చండి, మనం నార్మల్గా న్యూస్లో కూడా చూస్తూ ఉంటాము. సో రీసెంట్గా మనకి చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మీద మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ చేయడం చూసాము. సో అలా అన్నమాట. సో చూస్తూనే ఉంటాం మనకి ఇది ఈ పదం అనేది మనకి. ఓకేనా, సో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మనకి 50 మెంబర్స్ తోటి సైన్ అవ్వాలన్నమాట. ఈ 50 మెంబర్స్ తోటి సైన్ అవుతేనే అది హెడ్ ఆఫ్ ద హ్యాండెడ్ టు ద స్పీకర్ అనమాట. ఈ 15 మెంబర్స్ తోటి సైన్ అయ్యి 15 మెంబర్స్ సైన్ అయిన తర్వాతనే అది స్పీకర్కి హ్యాండెడ్ చేయబడుతుంది. ఇట్ విల్ బి హ్యాండెడ్ టు ద హెడ్ ఆఫ్ ద లోక్సభ, దట్ ఈస్ స్పీకర్. అర్థమైందా? ఓకేనా. సో అప్పుడు లోక్సభలో ఇట్లా 50 మెంబర్స్ తోటి సైన్ అయిపోయింది, స్పీకర్ దాకా వెళ్ళింది, దాని తర్వాత ఓటింగ్కి వెళ్తారు. ఓకేనా, ఓటింగ్ ఇన్ లోక్సభ. గుర్తుపెట్టుకోండి, నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈజ్ ఓన్లీ పాస్ ఇన్ లోక్సభ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈజ్ పాస్డ్ ఇన్ పార్లమెంట్ అని అంటాడు, కొట్టిపడేయండి ఆ ఆప్షన్ని. ఓకేనా, రాజ్యసభ అంటాడు, కొట్టిపడేయండి ఆ ఆప్షన్ని. ఆన్సర్ ఏంటి, లోక్సభ ఓన్లీ. అర్థమవుతుందా? సో ఇట్లా నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది 15 మెంబర్స్ తోటి సైన్ అయిన తర్వాత స్పీకర్కి హ్యాండ్ చేయబడిన తర్వాత ఓటింగ్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఓటింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్పెషల్ మెజారిటీ అనేది రావాలండి. ఓకేనా, సో స్పెషల్ మెజారిటీ అనేది రావాలి. ఓకేనా, ఒకవేళ స్పెషల్ మెజారిటీ అనేది రాలేదు అప్పుడు ఏమవుతుంది, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ మెజారిటీ అనేది కూడా వచ్చింది అంటే 2/3 ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద ప్రజెంటేషన్. అర్థమవుతుందా? సో మీకు మెజారిటీస్ అంటే ఉంటాయండి, అబ్సల్యూట్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ అని. సో అది కూడా మీరు ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ స్పెషల్ మెజారిటీ అనేది సపోర్ట్ చేయలేదు అంటే స్పెషల్ మెజారిటీ అనేది రాలేదు, ఇఫ్ నాట్ సపోర్టెడ్ దెన్ కాన్ఫిడెన్స్ మోషన్ విల్ బి ఆల్సో బి క్యాన్సల్డ్. ఓకేనా, ఇప్పుడు స్పెషల్ మెజారిటీ అనేది వచ్చింది, ఇఫ్ సపోర్టెడ్ దెన్ సపోర్టెడ్, అది రాజ్యసభకి వెళ్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫార్మాలిటీ అండి, అసలు రాజ్యసభ అనేది పార్టిసిపేట్ కూడా చేయడానికి కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ప్రెసిడెంట్కి అనేది ఇస్తారనమాట. సో ఒకవేళ ఇలా జరిగిందంటే మాత్రం ఇట్లా ప్రైమ్ మినిస్టర్ ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అయిందనుకోండి, అక్కడ గవర్నమెంట్ అనేది పడిపోయినట్టే అండి. ఓకేనా, అక్కడ గవర్నమెంట్ అనేది డిజాల్వ్ అయిపోయినట్టే. ఓకేనా, ఈ పిఎం అనేది రిమూవ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా రిమూవ్ అయిపోతారు, గవర్నమెంట్ అనేది ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. ఓకేనా, సో నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. కానీ మీకు ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇక్కడ 50 మెంబర్స్ సైన్ అని చెప్పాడు కదా, సో ఇక్కడ 50 మెంబర్స్ సైన్ అయినా మీకు ఒకటి గుర్తు రావాలి. సో ఇక్కడ మనకి 15% ఆఫ్ నాట్ మోర్ దెన్ అని చెప్పాడు. సో అక్కడ లోకసభ స్ట్రెంత్ అంతా 552, సో దాని నుంచి 60 to 70 మెంబర్స్ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 50 మెంబర్స్ సైన్ అనేది మనకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం అండి, నేను మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదంతా అవసరం లేదు. ఓకేనా, ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉందో అది ఏం జరుగుతుంది, 50 మెంబర్స్ సైన్ అనేది కావాలి. సో 50 మెంబర్స్ సైన్ అయిన తర్వాత డైరెక్ట్ స్పీకర్ చేతిలోకి వెళ్తుంది. స్పీకర్ అనేది హౌస్లో మనకి ఎక్కడ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఓకేనా, లోక్సభ స్పీకర్. ఓకేనా, సో ఇక్కడ అని హౌసింగ్లో ఓటింగ్ చేస్తాడు. సో ఆ ఓటింగ్ అనేది మనకి స్పెషల్ మెజారిటీ తోటి పాస్ అయింది అనుకోండి, డైరెక్ట్గా మనకి పిఎం అనేవాడు
రిజైన్ చేయాల్సిందే అండ్ దిగిపోవాల్సిందే. ఆటోమేటిక్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా డిజాల్వ్ అయిపోతారు, గవర్నమెంట్ కూడా డిజాల్వ్ అయిపోతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకేనా, క్లియరా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ ఇండియా. దెర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఎగ్జాక్ట్గా అండి, యాక్చువల్లీ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది కాన్స్టిట్యూషన్లో ఇక్కడ మెన్షన్ చేయబడలేదు. సో యాక్చువల్లీ అది ఎక్కడ చేయబడింది అంటే లోక్సభ రూల్స్లో మనకి మెన్షన్ చేయబడి ఉంది. ఓకేనా, అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నో మెన్షన్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నో మెన్షన్, నో కాన్ఫిడెన్స్ ఆఫ్ మోషన్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఏ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ క్యాన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ లోక్సభ ఓన్లీ. ఎగ్జాక్ట్గా కరెక్ట్ అండి ఇది. ఓకేనా, సో 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ మనకి ఇక్కడ కరెక్ట్ అడుగుతున్నాడు. సో సి బోత్ 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ వరకు అయితే చాలండి, ఎందుకంటే వీడియో లెంత్ అనేది కూడా చాలా పెరిగిపోతుంది. సో మీకు కూడా కొంచెము ఫ్యాక్చువలిటీ ఎక్కువ వచ్చేసరికి ప్రెజర్ అవుతుండొచ్చు. ఓకేనా, సో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ ఆన్సర్ అయితే. ఓకేనా, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ స్టేట్ దట్ టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ షెల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. అది ఏ అమెండ్మెంట్లో చెప్పిందని అడుగుతున్నాడు. సో ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్ట్రెంత్ ఏదైతే ఉందో అందులో 15% కంటే ఎక్కువ ఉండొద్దని ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఉందని అడుగుతున్నాడు. A90, B91, C92, D93. సో ఇది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పార్టిసిపేషన్ అనేది చూస్తున్నానండి, చాలామంది పార్టిసిపేట్ అనేది కూడా చేస్తున్నారు. సో మర్చిపోకండి, August 29th and 30 ఎగ్జామ్ అండి. August 29th రోజు పేపర్ 2లో మనకి పాలిటీ అనేది మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. ఓకేనా, ఒక్క క్వశ్చన్ కూడా మనం పాలిటీ నుంచి పోగొట్టడానికి వీల్లేదు. ఓకేనా, ఒకవేళ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ది ఏమంటారు మీకు బయట నుంచి వచ్చినా కూడా అది ఏంటంటే మీకు ఈ ఇందులో నుంచే ఫ్రేమ్ చేస్తాడు. దయచేసి మీరు మెయిన్ టాపిక్స్ అనేవి అంటే మీకు గ్రూప్ 2 సిలబస్ పేపర్ ఏదైతే ఉందో అందులో మనకి సపరేట్గా పాలిటీ అనేది మెన్షన్ చేసి పెట్టాడు. అక్కడ ఫీచర్స్ ఆఫ్ ఎవల్యూషన్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, సో ఇంకా ప్రైమ్ మినిస్టరు, జ్యుడిషియరీ, ఇంకా మీకు ఏం చెప్పాడు, ప్రియాంబుల్ చెప్పాడు, ఫండమెంటల్ డ్యూటీస్ చెప్పాడు, డిపిఎస్పీ చెప్పాడు. సో అవన్నీ మీకు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. సో ఓకేనా, మీరు కూడా వాటి మీద ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఒక 10 పేజీల పాలిటీ అనేది మీకు ఉండాలి. ఓకేనా, సో గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరైతే కూర్చోండి అమ్మ, ఒక 10 hours కూర్చోండి రోజు. మీరు జాబ్ అనేది తప్పకుండా సాధించాలి ఈసారి. ఓకేనా, జాబ్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంతమంది దాదాపు 5 lakh+ స్టూడెంట్స్ అయిన వాళ్ళు అప్లై చేశారు గ్రూప్ 2కి. సో చూడండి కాంపిటీషన్ ఎలా ఉందో, మీరు ఎక్కడ ఉన్నారన్నది ఎక్కడ తెలుస్తుందంటే ఈ ఎంసీక్యూస్ ద్వారానే తెలుస్తుంది. మీరు ఎంత బుక్స్ చదివినా కూడా ఈ ఎంసీక్యూ పార్ట్ అనేది చేయకపోతే మీరు రేస్లో ఎక్కడ ఉన్నారు, ఎంత ముందులో ఉన్నారు అనేది తెలియదు మీకు. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్. మిగతా ఇండియన్ సొసైటీ అలాగే మీకు పేపర్ 4 తెలంగాణ మూవ్మెంట్ అనేది కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఓకేనా, ఇందులో 40 క్వశ్చన్స్ పోవద్దు మీకు, అది నేను చెప్పేది. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ అనేది కూడా మీకు చాలా ఉపయోగపడుతుందన్న ద్వారానే మీకు తీసుకుని వచ్చాం. సో అందుకే ఇంత స్ట్రెస్ చేసి ఇంత టైం తీసుకొని మీకు చెప్తున్నాం. ఓకేనా, సో ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోండి, బట్ ఏంటంటే జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓకేనా, సో ఎన్ని ఇయర్స్ నుంచి మనం ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. సో ఈసారి వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దన్న ఆలోచనతో ఈ సిరీస్ అనేది తీసుకొని వచ్చి పాలిటీ క్వశ్చన్స్ ఈ విధంగా మీకు చెప్తున్నాము. ఓకేనా, కాన్ఫిడెన్స్ ఇచ్చుకోండి అండ్ ప్రిపేర్ అవ్వండి. ఈసారి జాబ్ కొట్టబోతున్నాము. ఓకేనా, అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి. అండ్ ఇట్స్ మీ పవన్ సైనింగ్ ఆఫ్.